పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మందా సల్మాన్ హత్యను మాజీ ఎమ్మెల్యే పార్వతీపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అలజంగి జోగారావు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకుల సమక్షంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారని పేర్కొంటూ అధికార పార్టీ గూండాల అరాచకాలకు ఈ హత్య నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని పేర్కొన్న జోగారావు ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు అధికార పార్టీ నేతలకు వంతపాడుతూ హత్యకు గురైన వారిపైనే తిరిగి 305 సెక్షన్ కింద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది చాలా తీవ్రమైన చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సర్విశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం, మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, మరి ముఖ్యంగా దళితులైన మందా సల్మాన్ గారిని చంద్రబాబు నాయుడు, ఎరపతిలేని శ్రీనివాసరావు గారి యొక్క హత్య రాజకీయాలకి తెరలేపారు. ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క రెడ్ బుక్ పరిపాలన, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన, వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు కలిపి కక్షపూరితమైన చర్యల్ని మనందరం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురంలో దళితులపై దాడులు, అటుపక్క పల్నాడులో దాడులు, అలాగే అరాచక పాలనని ప్రోత్సహిస్తూ చేస్తున్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారనే విషయాన్ని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తగినట్టుగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే, ఈ ప్రభుత్వం అనేది హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా ఈ హత్య రాజకీయాలని ఖండిస్తూ ఈరోజు నిరసన ప్రకటిస్తున్నాం. దళిత నాయకుడైన మందా సల్మాన్ గారి హత్యపై ఉద్దేశపూర్వకంగా ఎరపతినేని శ్రీనివాసరావు ఆయన అనుచరులతో కూడా దాడి చేయించి హత్య చేయించడం జరిగిందనే విషయాన్ని ఎరపతినేని శ్రీనివాసరావు మళ్ళా మందా సల్మాన్ పై కేసు పెట్టించడం కూడా శోచనీయం. అంటే ఎవరైతే బాధితులో, ఎవరైతే హత్యకు గురి కాబడిలో ఆయన పైన 306 కేసు అనేది రిజిస్టర్ చేయడం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పరిపాలనకి ఒక నిదర్శనం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్లాంటి వర్గాలు బతికే అవకాశం లేకుండా, మరి ముఖ్యంగా గవర్నమెంట్ విషయం ఏంటంటే గత 18 నెలలుగా ఆ గ్రామంలో ఉండే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, నిమ్న జాతులు కానీ 18 నెలలుగా ఊరు విడిచి బయటికి వెళ్ళిపోయారట. తన భార్యకి అనారోగ్యంగా ఉందని చెప్పి ఆయన వస్తే ఆయన హత్య చేయించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఎరపతినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఎంత సాగిస్తుందో అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. విజయనగరం జిల్లాలో